శివాయ గురవే నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ భ్రవరాంబా సమేత వెంటమల్లేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ కూడా లభించాలని కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం అంటే 2026-27వ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో గ్రహణాలు ఉన్నాయా లేవా? మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణాలు అనేవి కనబడతాయా కనబడా? మన ఇండియాలో ఎక్కడా కూడా కనిపిస్తాయా కనిపించవా? కనిపిస్తే ఎటువంటి నియమాలు పాటించాలి, కనిపించకపోతే ఎటువంటి నియమాలు పాటించాలని చెప్తాను, శ్రద్ధగా వినండి. ప్రస్తుతము ఈ యొక్క 2026వ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించే గ్రహణాలు ఏవి కూడా లేవండి. ప్రధానంగా మీరు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క పరాభవనామ సంవత్సరములో 2026-27 సంవత్సరానికి గాను ఎటువంటి గ్రహణాలు కూడా మన భారతదేశంలో ఇండియాలో కనిపించవు. బాగా పాయింట్అవుట్ చేసి పెట్టుకోండి. కనిపించిన దానికి మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గర్భవతులు కానీ ఎవరైనా కూడా యథాప్రకారంగా వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మరి ఎప్పుడెప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడుతున్నాయి, ఏ విధంగా ఏర్పడుతున్నాయి అని చాలామంది అడుగుతున్నారు. అసలు మనకు కనిపించవు కాబట్టి ఎటువంటి నియమాలు అవసరం లేదు. కానీ వివరంగా చెప్తాను, ఎప్పుడెప్పుడు గ్రహణాలు ఉన్నాయనేది చెప్తాను, వినండి. ఆగస్టు 12వ తారీఖు శ్రీ పరాభవనామ సంవత్సరము ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం నాడు సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదండి. కావున ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయభ్రాంతులకు గురకావాల్సిన అవసరం లేదు. గర్భవతులందరూ కూడా సుభిక్షంగా అందరూ కూడా లక్షణంగా తినచ్చు, భోంచేయచ్చు, పడుకోవచ్చు. ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. బయట కూడా తిరగచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గాబరా పడాల్సిన అవసరం అంతకంటే లేదు. స్వామి గ్రహణం కదా మనకి పైనుంచి కనపడుతుందా అంటే, గ్రహణం అనేది ప్రాంతంలో ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది. పలానా ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుందని ప్రతి పంచాంగంలో కూడా అనుభవజ్ఞమైనటువంటి రాసినటువంటి పంచాంగాలు ఎవరైనా కూడా మెన్షన్ చేసి ఉంటారు. కావున ఏమి చింత చేయొద్దండి. ఈ యొక్క ఆగస్టు 12వ తారీఖు గ్రహణం మనకు కనిపించదు. శివాయ గురవే నమో నమః.